సో, ఇప్పుడు నెక్స్ట్ ఇందాక నిన్న కూడా నేను కాంటాక్ట్ అవ్వాలని చూసాను. సో, మీరు చూస్తే 2 డేస్ నుంచి పాడతా తీగ ఒక ఇష్యూ నడుస్తుంది. ప్రవస్తి అని. ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఆ అమ్మాయి గురించి బయటికి రాంగానే మొత్తం ఇప్పుడు ఓ 10 మంది వచ్చేసారు. సునీత గారు, జ్ఞాపిక వాళ్ళు అండ్ అంతకుముందు దానిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. అండ్ ఫస్ట్ డే మేము మాట్లాడినప్పుడు ఎవరు రెస్పాండ్ కాలేదు బేసిక్‌గా. ఆ! లైట్ అని చెప్పేసి అన్నారు. ఓకే. ఫైన్. మేమున్న ఇన్ఫర్మేషన్‌తోనే మీడియా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే మేము చూపించడం జరిగింది. సో, నిన్న ఇదైతే ఎక్కువ జనాలకి వెళ్ళిందో, మీడియాలో ఇంకా ఎక్కువ ఫోకస్ అవ్వడం వలన బయటకొచ్చి దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఆ అమ్మాయికి మెచ్యూరిటీ లేదు. ఆ అమ్మాయి మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతుంది. ఇలాంటి దగ్గర ఇలా జరగదు. ఇట్లా జరగదని. సో, ఎంతోమంది ఇప్పుడు ఆ అమ్మాయికి నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. బట్ ఆ అమ్మాయి నాకు సింగింగ్‌దే వదిలేసాను. బట్ ఉన్న నిజం చెప్పాలనుకుంటున్నాను. నాకు ఈ కెరియర్ గూడా అవసరం లేదని తను తెగించి మరీ వచ్చింది. సో, దీంట్లో ఎవరిది పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అంటారు? ఎవరు రాంగ్ అంటారు? అమ్మాయి చిన్నపిల్ల మెచ్యూరిటీ లేకుండానే మాట్లాడిందని నేను కూడా అనుకుంటున్నాను. బట్ ఏదైనా కొన్ని కామెంట్స్ హర్ట్ అవ్వి ఉండొచ్చు. బట్ వాళ్ళ తల్లి అంటే కాకిపిల్ల కాకికి ముద్దు, నా కూతురు సాంగ్ నాకు ముద్దు, ఎవరికైనా అంతే. అక్కడ పాడతా తీగకి బోల్డ్ అంతమంది తల్లులు వస్తారు పిల్లల్ని తీసుకొని. ప్రతి ఒక్క తల్లికి నా కూతురు పాడిందే బెస్ట్ అనిపిస్తుంది. అలాగే ఆ తల్లికి అనిపించుండొచ్చు. కానీ నిజంగా మీరు ఒపీనియన్ తీసుకోవాలనుకుంటే జడ్జెస్ ఒపీనియన్ కావచ్చు, పబ్లిక్ ఒపీనియన్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి. అంతేగాని నా కూతురికి అన్యాయం, మీ కూతురిని సెలెక్ట్ చేయకపోతే ఇంకా ఇదేనా తప్పు కదా. నేనేమంటానంటే ఓటమిని తీసుకునే స్పిరిట్ ఉండాలి. గెలుపైనా ఓటమైనా సరే జర్నీ అనేది ఇంపార్టెంట్. గెలుపు ఓటములు దేవుడికి వదిలేసేయండి. అంత మీరు చేయాల్సింది మీరు చేయండి పద్ధతిగా. వాళ్ళని అట్లా అన్నారు, వీళ్ళని ఇట్లా అన్నారు, ఇవన్నీ కూడా మీరు చెప్తే ఏమనిపిస్తుంది అంటే కుంటి సాకులు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కీరవాణి గారు గానీ, చంద్రబోస్ గారు గానీ, సునీత గారు గానీ వీళ్ళందరూ గూడా అవన్నీ ఫేస్ చేసి మేము హడల్స్ ఫేస్ చేసి ఇక్కడి వరకు వచ్చాము. సో, ఎవరు చాలామంది ఇప్పుడు మాట్లాడినోళ్ళు గూడా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, లిప్స్ అని ఒక సింగర్ రియాక్ట్ అయ్యారు. నేను దానిలో విన్నర్ అయిన తర్వాత 5 సంవత్సరాలు నాకు ఎలాంటి ఛాన్సెస్ లేవు. నేను బయట ఏదో చేసుకుంటూ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాక నన్ను పిలిచారు. నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి తప్ప ఇంకొకళ్ళ మీద చెప్పడం వలన ఇప్పుడు అదృష్టం అంతటితో ఆపింది. నన్ను వాళ్ళు రమ్మన్నారు, గెస్ట్ హౌస్కి రమ్మన్నారు, ఇటువంటి మాటలు ఇంకా చెప్పలా. ఇంకా ఇలాంటివి చెప్పుంటే ఇంకా దరిద్రంగా ఉండేది, చాలా దరిద్రంగా ఉండేది. చేపట్టుకొని లాగారు అనేది దాని వరకే ఆగిపోయారు. నేను ఒకటే అడుగుతానమ్మా, నీ దగ్గరే టాలెంట్ ఉంటే ఏ గెస్ట్ హౌస్కి వెళ్ళక్కర్లా, ఏ ఎక్స్పోజింగ్లు చేయక్కర్లా. నీ 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 ఆవకాయలో రుచి ఉంటే నువ్వు ఏ ఎక్స్పోజింగ్లు చేయక్కర్లా. నీ ఆవకాయ నీ బ్రాండ్ అంబాసిడర్. నీ దగ్గర లేకపోతేనే ఇటువంటివన్నీ కావాల్సి వస్తాయి. సో, అంటే ఇప్పుడు చూస్తే ఆ అమ్మాయి ఏమంటుందంటే, నేను సూపర్ సింగర్‌లో విన్నర్‌ని. సో, నేను ఇక్కడికి వచ్చాను. సో, కావాలని నేను అక్కడ విన్ అయ్యి ఇక్కడికి వచ్చాను కాబట్టి నన్ను చాలా తక్కువగా చూస్తున్నారు. నాకు ఆ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అండ్ నేను వెళ్ళిపోయానని వీళ్ళు పార్టీలు చేసుకున్నారు, పేస్ట్రీలు తిన్నారు. లేదు అంటే చరణ్ గారు సునీత గారు మా అమ్మని అవమానించారు. దయచేయండి అని చెప్పి సంబోధించారు. ఇట్లా తను చెప్పే రీజన్స్ అన్నీ ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఇప్పటి వరకు పాడతా తీగ అంటే ఎస్‌పీబీ గారిది బ్రాండ్. సో, ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చూసే షో. సో, ఇప్పుడు ఇంకొక అమ్మాయిని అంటే చాలామంది ఇప్పుడు అందరూ ఇదివరకు స్టడీ అని చెప్పి ప్రెషర్ పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు పిల్లలకి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏదంటే ఇంట్రెస్ట్ ఉంటే అది చేపుచ్చాలి. ఆల్టర్‌నేటివ్ డెఫినెట్‌గా స్టడీతో పాటు ఇంకోటి పేరెంట్స్ ఇంతకు ముందులా లేరు. చాలా వరకు చేంజ్ వచ్చింది. సో, ఇంత ఫ్యామిలీ షో, ఇలాంటి షో ఈటీవీ అంటేనే ఒక ఫ్యామిలీ బ్రాండ్ షో, ఫ్యామిలీ అందరూ కూర్చునే షో. ఇలాంటి షోస్‌లోనే ఆ అమ్మాయి ఇలా చెప్పిందంటే రేపొద్దున ఎంతమంది అమ్మో! ఇక్కడ ఇలా జరుగుతుందని ఎంతమంది వాళ్ళ పిల్లల్ని అంటే వాళ్ళకున్న ఆశలు బయటికి రాకుండా ఉండిపోతారు కదా! అది ఎంత ఎఫెక్ట్ అవుతదంటారు? ఖచ్చితంగా ప్రతి పేరెంట్ నేర్పించాల్సింది ఏంటంటే పిల్లలకి ఎవ్రీబడి ఈజ్ నాట్ ఎ బార్న్ విన్నర్. అండ్ అలాగే కొన్నిసార్లు అటు ఇటు అవుతుంటాయి. గెలవాల్సిన మ్యాచ్ మనం ఓడిపోవాల్సిన మ్యాచ్ గెలవచ్చు, అన్నీ జరుగుతుంటాయి లైఫ్లో. బట్ గెలిపోవటంని తీసుకునే ధైర్యం నువ్వు నేర్పించకపోతే చాలాసార్లు పిల్లలు చిన్న వాడు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఫోన్ ఇవ్వలేదని సూసైడ్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ ఓటమిని తట్టుకోవడం నువ్వు నేర్పించకపోతే ఆత్మహత్యలకు కూడా దారితీస్తుంది. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఈ కొన్నిసార్లు అంటే జెనెటిక్గా కూడా వస్తుంది. ఇది తల్లిని ఎంకరేజ్ చేయకూడదు. ఓకే, ఓడిపోయావు, ఇంకా బెటర్గా ట్రై చేద్దాం. ఓడిపోతే దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. పాడుతా తీయగా ఒకటైనా బోల్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇండియన్ ఐడల్ ఉంది, బోల్డ్ ఉన్నాయి. అండ్ ఏ ఎదవ చెప్పాడమ్మా ఎక్స్పోజింగ్ చేస్తేనే ఇది వస్తుంది. మగాడు ఏం ఎక్స్పోజింగ్ చేసి వాడు విన్నర్ అవుతున్నాడు? ఈ మగాడు అందరూ కూడా ఇటు ఎత్తుకొని వస్తున్నారా? కాదు, ఇప్పుడు మగాళ్ళందరూ విన్నర్ అయ్యాను వాళ్ళు ఏ గెస్ట్ హౌస్కి పోయి వాడు విన్నర్ అవుతున్నాడు, లేకపోతే ఏ ఎక్స్పోజింగ్ చేసి వాడు విన్నర్ అవుతున్నాడు? అవుట్ ఆఫ్ ప్యూర్ టాలెంటే కదా. మరి
ఎక్స్పోజింగ్ చేయమన్నారు అంటే అవసరం లేదు. నీ దగ్గర దమ్ము ఉంటే ఈ ప్లాట్ఫామ్ కాకపోతే ఇంకొక ప్లాట్ఫామ్, అంటే ఇప్పుడు ఒక దానిలో విన్నర్ అయ్యావు, ఇంకో దానిలో ఓడిపోయావు, మేబీ ఇంకో దానిలో విన్నర్ అవుతావేమో కదా. మేబీ ఇప్పుడు సమాజం మెల్లగా ఆవిడకి నేర్పిస్తుంది. ఇప్పుడు ఆవిడ కామెంట్లు చదువుకుంటారు, వాళ్ళ అమ్మకు కూడా తెలిసి వస్తుంది. ముఖ్యంగా అమ్మ నేను చెప్పేది, ఆ పిల్లకు మేజర్ అయ్యి 1 సంవత్సరం అయింది అయినా కూడా నేను ఆవిడ మైనర్లానే కన్సిడర్ చేస్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చేసిన ఒక సినిమాకి ఆ అమ్మాయి పాట పాడి, మీరు చేసిన సినిమా వెల్కమ్ ఓబామా అని సంగీతం గారు తీసిన సినిమాలో నేను దాంట్లో ఒక మంచి రోలే చేశాను. దాంట్లో ఒక చిన్న బాబు క్యారెక్టర్కి, ఒక 5 ఏళ్ళ 6 ఏళ్ళ బాబు క్యారెక్టర్కి పాడాల్సి వస్తే ఈ అమ్మాయితో పాడించారు. అప్పుడు కూడా ఈ అమ్మాయికి ఎంత 10 ఏళ్ళ లోపే పిల్ల. అందరికీ 18 ఏళ్ళు దాటంగానే మేజర్ అని కూడా నేను చెప్పను, కానీ ఆ మెచ్యూరిటీ రావడానికి టైం పడుతుంది. బట్ ఈలోపు తొందరపడి ఇలా చేసుకోవద్దు. నాకు తెలిసి ఎప్పటికీ కూడా జరిగిన డ్యామేజ్ ఏదైనా సరే అది పాడుతా తీయగా, నువ్వేమో పరువు తీయగా జడ్జెస్ తట్టుకున్నారు. నేను ఇంకా చిన్నపిల్లగానే చూస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళు క్షమిస్తారు. మేబీ నీకు ఇంకా అవకాశం కూడా ఇస్తారేమో, కానీ దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు గో. నేను ఓడిపోతే వాడి వాళ్ళు ఓడిపోయా, వీడి వాళ్ళు ఓడిపోయా, నేను గెలిస్తే అంతా నా క్రెడిట్, అంతే కదా. సో దాన్ని ఏమంటారు, ఓడ దాటే వరకు ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అనే ఒక సామెత ఉంది. మనం ఇది చాలా చోట్ల చూసాం, ఇవిడే కాదు. జానీ మాస్టర్ కేసు తీసుకోండి, ఆయన ఒకప్పుడు దేవుడు, ఆయన నాకు లైఫ్ పెట్టిన దేవుడు. అంతా అయిపోయింది. ఇప్పుడు ఆవిడకి పాపం మంచి ఛాన్స్ వచ్చేటప్పటికి నేను ఇప్పుడు ఏంటి, నా టాలెంట్ మీద వచ్చా, నువ్వే పడరా. ఎస్, ఇప్పుడు అదే పాయింట్ నేను కూడా అంటున్నాను, అది నా టాలెంట్ అని చెప్పేసి అంటారు. అంటే గెలిస్తే మన టాలెంట్, అది ఓడిపోతే ఆయన వాళ్ళు ఓడిపోయాం. నీ గెలుపుకి నీ ఓటమికి నువ్వే కారణం, అంతే తప్ప ఇంకేమీ కాదు. లేకపోతే ఒక పని చేయండి, ఆ గోరి మాతను పిలిచి ఒక యాగం ఏదైనా చెప్పించుకోండి, అన్నీ కలిసి వస్తాయి. లేకపోతే వేణుస్వామి దగ్గర ఒక ఉంగరం ఏమైనా తీసుకొని పెట్టుకోమనండి. సో ఓకే, నాకు ఒకటి చిన్నది, నేను రీసెంట్గా ఒక రీల్ చూశాను. రీల్ చూసి ఆయన అడుగుదామని చెప్పి కాల్ చేద్దామనుకున్నాను, బట్ నాకు ఆయన లిఫ్ట్ చేయరు. అంతకుముందు నేను మాట్లాడాను, ఏదో గ్రహం శాంతించాలంటే సాయంత్రం పూట ఎంతో ఎంఎల్ మందు తాగితే గ్రహం శాంతిస్తుందంట. అసలు ఈ గ్రహాల శాంతికి మందుకి సంబంధం ఏంటనేది నాకు ఆ లాజిక్ అనేది ఇప్పటికీ అర్థం లేదు. అది చెప్పింది అబ్జల్యూట్ నిజమమ్మా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దాంట్లో ఏంటంటే మనిషికి 2 గ్రహాలు ఉంటాయి, ఒకటి ఆగ్రహం, ఇంకోటి నిగ్రహం. ఓకే, సో అవన్నీ కూడా శాంతించాలంటే సాయంత్రం తీర్థం పడాలి, తీర్థం పడ్డప్పుడు శాంతిస్తాయి. ఇవి ఆగ్రహాలు అనుకుంటున్నాను నేను. ఇంకోటి అగౌరి మాత్రం తీసుకొచ్చి పూజ చేయించుకోవాలి, అంతే. నోరు తెరో చెప్పి ఒక్క బూడిద వేసిందంటే నీ గొంతు అసలు శ్రేయ ఘోషలు అయిపోతాను. సో కానీ ఇలాంటి లాజిక్లు ఇలాంటి వాళ్ళ మన సొసైటీలో ఉంది. వీళ్ళ సెలబ్రిటీ అంటే ఫస్ట్ ఒక పాజిటివ్ థాట్ అనేది మనం ఇంకొక గంటలో పోనీ చనిపోతామన్నా ఇంకోటి అన్నా కూడా ఇంకో 10 రోజులు బతికిస్తుంది. బట్ బతుకుదామన్న హోప్ ఉన్నప్పుడు వీళ్ళు చెప్పే దీనివల్ల అసలు దీనికి కూడా ముందుకు కూడా వెళ్ళలేరేమో అనిపిస్తుంది. నేను అవి చూస్తూ ఉన్నా, డెఫినెట్గా నేను అడుగుదాము అని అనుకున్నాను. ఒక నా కో యాంకర్ వాళ్ళు దీనిలో చూసాను, ఆ రీల్ కట్ చేసి పెట్టారు. కట్ చేసి పెట్టినప్పుడు నేను ట్రై చేశాను, ఏంటి భూకంపం వచ్చేస్తుందా? భూకంపం నేను చెప్పాను, అది ఎగ్జాక్ట్ అయ్యింది అని చెప్పి ఒకళ్ళు చేశారనమాట. అమ్మా, మీకు 2012 డిసెంబర్ 21వ తేదీ 21 ఎస్ గుర్తుందా? యుగాంతం అయిపోయింది, వచ్చేసింది అని చెప్పి అన్ని టీవీ ఛానల్స్లో అన్ని ఏం చేయాలి ఇప్పుడు, అయిపోతుంది. ఎప్పుడో నేను పుట్టకముందు ఎప్పుడు అనుకుంటాను, స్కైలాబ్ పడిపోతుంది, స్కైలాబ్ పైనుంచి ఒక ఉపగ్రహం పడిపోతుంది, మన మీద పడిపోతుంది అని చెప్పి అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చేసి ఏమీ లేదు, దానికి జనాల్ని భయపెట్టి ఆ భయాన్ని ఆదాయంగా మలుచుకోవడం అనేది. ఇప్పుడు నువ్వు ఇక్కడ మందు కొడితే ఆ గ్రహం శాంతిస్తుందా? సో నాకు ఇన్ని డేస్ నుంచి వాళ్ళు డైవర్స్ తీసుకుంటారు, వీళ్ళు డైవర్స్ తీసుకుంటారు, లేదు ఈ ఎమ్మెల్యే అట్లా ఆ ఎమ్మెల్యే ఇట్లా, ఒక ఇదంతా నడిచిన తర్వాత సరే అది కరెక్టో రాంగో పక్కన పెడితే, ఏదో తను ఫేమస్ అవ్వడానికో ఏదో చేయడానికో డబ్బులు సంపాదించుకోవడానికి ఇంకోటి చేసావు, సరే కరెక్ట్, దాని సెలబ్రిటీస్ మీద కాబట్టి సరే ఎంతో కొంత వాళ్ళ తిప్పలు వాళ్ళు ఇలాంటి పట్టించుకోరు, వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు చేసుకుంటారు. బట్ నువ్వు చెప్పే ఇట్లాంటివి విని లేనోళ్ళు కూడా లేనిపోయిన అలవాట్లు చేసుకుంటారేమో అని ఒక ఇదో నాకు థాట్ అనిపించింది. అరే ఇప్పుడు నిజంగానే వాడదు, అదే రాసో గ్రహమో ఏదో అయ్యి ఉండొచ్చు. అమ్మో ఆయన చెప్పాడు అంటే, ఆయన చెప్తే పెద్ద పెద్ద సెలబ్రిటీలకే జరిగింది, ఒకవేళ మనం చేస్తే మనకు కూడా. నువ్వు పాజిటివ్ చేయకపోయినా పర్లేదు, మన వల్ల ఒకటికి ఉపయోగం లేకపోయినా పర్లేదు, కానీ బట్ నెగిటివ్ చేసి ఇచ్చేయడం దేనికి అసలుకి? దీనికి ఎండ్లెస్ కార్డే లేదా? ఎన్ని డేస్ నుంచి చెప్తున్నాము చెయ్యొద్దు. అమ్మా ఇప్పుడు
ఆయన చెప్పడం ఆయన మాట్లాడద్దు అనే హక్కు మీకు లేదు. ఫస్ట్ పాయింట్. మీకు కాదు, నాకు కాదు, లేదు. ఆయన నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడుకోవచ్చు. దాంట్లో పాయింట్ ఉందా లేదా అనేదే మీరు గ్రహించాలి తప్ప ఆయన డైరీలో ఆయన రాసుకోవచ్చు, ఆయన ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో నాకు ఈ కళ వచ్చింది, భూకంపం వస్తుందని పెట్టుకోవచ్చు. మీరు నమ్మితే అది మీ ఛాందసం తప్ప ఆయన చెప్పాడు ఆయన ఎందుకు తిడతారు? ఏం రకరకాల మంది ఉన్నారు ప్రపంచంలో, అఘోరీలు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటారు. మన దేశం వాక్ స్వాతంత్రం హక్కు ఇచ్చింది. వాక్ స్వాతంత్రం హక్కు ఉంది కాబట్టి, అంటే ఒక అల్లు అర్జున్ గారి డైలాగ్ కూడా గుర్తొస్తుంది. వాక్ స్వాతంత్రం హక్కు ఉంది కాబట్టి అవతల వాళ్ళు నువ్వు తిట్టలేదు కదా. పాపం ఆయన ఏదో ఆయన మా నాన్న ఇక్కడ భూకంపం వస్తుంది, ఆడిపోతాడు వీడిపోతాడు అని చెప్పి ఆయన నాకు అనిపిస్తుంది అని చెప్పాడు. పోనీ ఆయనకి కళ వచ్చింది, నా కళలన్నీ కూడా నిజం అవుతాయని నాకు నమ్మకం. అంతెందుకమ్మా, మన పెద్దవాళ్ళు చెప్పరా, పొద్దున్న 4 గంటలకు వచ్చిన కళ నిజం అవుద్ది, అమ్మ అర్ధరాత్రి 2 గంటలకు వచ్చిన కళ అయితే 6 నెలలకు నిజం అవుద్ది, ఇలాంటి ఏవో చెప్తుంటారు కదా. మరి అదే ఆయన అది మనం నమ్మినప్పుడు మనం అన్ని మాటలు అనుకుంటాం, దిష్టి తీర్చుకుంటాం మనం. సాయంత్రం పోయి దిష్టిరా అంటారు. నేను మా అమ్మనే కన్విన్స్ చేయలేను, అంతే, ఎవరిని కన్విన్స్ చేయలేను, అంతే. ఇది తరతరాలుగా నరాల్లో ఇంకిపోయిన భావనలు. సో నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. అల్లు అర్జున్ గారు ఒక ఇది చెప్పినప్పుడు, మనకి లాజిక్ అవసరం లేదు, మ్యాజిక్కే కావాలి, అందుకే మన ఇండియాలో బాబాలు చాలా ఫేమస్ అని చెప్పి. సైంటిస్టుల కన్నా బాబాలు చాలా ఫేమస్. అదే అక్కడ ఒక పాయింట్ ఏంటంటే, నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అదే లక్ష్మీదేవి నేను గౌరవిస్తాను, ఓకే, అలాగే విష్ణుమూర్తి నేను గౌరవిస్తాను, అలాగే రాముడు కృష్ణుడు నేను గౌరవిస్తాను. వీడు మా తాతకి ఎట్లాగ దండం పెడతాను, ఆయన ఫోటో కనబడితే వీళ్ళని కూడా దండం పెడతాను. అంతేగాని అమ్మ నీకు దండం పెట్టాను, నాకు 1,00,000 రూపాయలు ఇచ్చి, నీకు దండం పెట్టాను, నాకు 1 కోటి రూపాయలు ఇచ్చి అని మీ లోభత్వం బయట పెట్టుకోకండి. నేను అనేది ఏంటంటే, ఒకటే ఆలోచించండి, ఇవాళ బిల్ గేట్స్ అంత ధనవంతుడు ఎలా అయ్యాడు, లేకపోతే మార్క్ జుకర్బర్గ్ అంత ధనవంతుడు ఎలా అయ్యాడు? ఎందుకంటే బయటికి కనబడేదంతా వడక్. ఆయన లోపల ఇంటికి పోయి చూస్తే ఆయన దగ్గర ఆయన ఇంట్లో ఒక పూజ గది ఉంటుంది. ఆ పూజ గదిలో ఆయన రోజు పద్ధతిగా ధోతి కట్టుకొని జంజం వేసుకొని లక్ష్మీదేవి పూజ చేస్తాడు. మరి ఆయనకి ఎలా వచ్చినాయి? ఇట్స్ హార్డ్ వర్క్ కదా. మరి మనం అందరం ఎందుకు అష్టలక్ష్మి వ్రతం చేస్తే, ఈ స్తోత్రం చేస్తే డబ్బులు వస్తాయని కూడా ఆయన ఏ స్తోత్రం చేస్తున్నాడు? జుకర్బర్గ్ లేకపోతే ఆయన పేరేంటి, బిల్ గేట్స్, అంబానీ చేస్తారు. అంబానీ ఇండియన్ కాబట్టి చేస్తారు. బట్ వాళ్ళకి పాపం లేరు కదా లక్ష్మీదేవి. మరి వాళ్ళు అడుగు తినాలి కదా లెక్క ప్రకారం, ఎందుకు తినట్లేదు? నేను అనేది ఏంటంటే, రెస్పెక్ట్, దేవుడి మీద రెస్పెక్ట్ పెట్టండి, వాళ్ళని దండం పెట్టండి. వాళ్ళు మన పూర్వీకులు సంథింగ్. అంతేగాని నాకు ఇది కావాలని అడగండి. ఎప్పుడైనా సరే మీరు అడిగారంటే అది మీకు వచ్చేస్తుంది. ఆ దేవుడు ఏదో ఇచ్చేస్తాడు, నాలుకలో గుచ్చేసుకుందాము, పొలు దండాలు పెట్టేద్దాము, నిప్పుల్లో దొక్కేద్దాము. ఇవంతా కూడా ఈ మూఢనమ్మకాలు పోవాలి. ఫస్ట్ పాయింట్ ఇది. చాలామందికి నేను చెప్పింది నచ్చకపోవచ్చు, మా అమ్మకే నచ్చదు. దిష్టి రోజు ఇంత సాంబ్రాణి పొగ తీసుకొచ్చేస్తుంది నా బుడ్డోడికి. వద్దమ్మా ఇన్ని అగ్రతలు వెలిగిస్తుంది ఇంట్లో. దాంట్లో నుంచి వచ్చే పొగ నాకే సఫికేటింగ్గా ఉంటుంది. రకరకాల ఇవన్నీ కెమికల్స్ వస్తాయి. అదేమి ఆక్సిజన్ కాదు కదా. ఎస్, కానీ లైక్ పాజిటివ్ ఎనర్జీ ఉంది భాష గారు, మర్చిపోయారు. అది దానికి ఏదైనా మీటర్ ఉందా పాజిటివ్ ఎనర్జీని కొలవడానికి? ఇట్స్ ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ వైబ్, ఒక మంచి వైబ్ ఉంటుంది. అది మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుందమ్మా, దాంట్లో తప్పే లేదు. అది మా అమ్మకి అదే, మా అమ్మకి రోజు పెద్ద గొడవ. మా అమ్మ నా పూజ గదిలో నేను వెలిగించుకుంటాను, మా అమ్మ వెలిగించడం నా వల్ల కాక నేను మా అమ్మ వెళ్ళగానే ఆ అగరత్తులు తీసుకొచ్చి ఇట్లా కింద కొట్టేసి ఆపేస్తూ ఉంటాను. ఆక్సిజన్ చాలా ప్రెషియస్ థింగ్. ఇది మన నెక్స్ట్ జనరేషన్కి అందించాలి. మనం మంటలు వేసేసి, మంట వేస్తే ఏమవుతుంది, ఆక్సిజన్ పీలుస్తుంది. అది మా అమ్మనే కన్విన్స్ చేయడం, ప్రపంచాన్ని నేను కన్విన్స్ చేస్తాను చెప్పండి. కానీ సరే, అవన్నీ చిన్న చితక, ఇది ఏకంగా భారీ స్కెచ్లు కదా ఇవన్నీ, భారీ స్కామ్లు, భారీ స్కెచ్లు. దానివల్ల పెద్ద నష్టమే లేదు. అని ఆ దిష్టి పోయింది అనుకుంటుంది మా అమ్మ. పోలే అనుకుంటే దానివల్ల నష్టమే లేదు, ఇంత గుప్పిడి బియ్యం పోయిందని. కానీ వీళ్ళందరూ లక్షలు పూజలకి, ఇవేవో పూజలు అంట, ఇదేదో పూజలు చేయించడము, వాళ్ళకి పూజలు చేయించడం, యాగాలని చెప్పడము. సో దాని మీద ఐ థింక్ సంపాదించడం ఎక్కువ ఉంది చెప్పాలి అంటే. అదే మీరందరూ తెలుసుకోవాల్సింది అదే. ఇప్పుడు
మనం ఈ మధ్య కాలంలో ఇది తెలుసుకున్నాం, ఈ టెక్నిక్, ఈ పూజలు యాగాలు చేస్తే ఇవి వస్తుందని. ఈ జుకర్బర్గ్, బిల్ గేట్స్ ఎప్పుడో తెలుసుకున్నారు. వీళ్ళు రోజు అదే పని చేస్తుంటారు. వాళ్ళు అఘోరీలు పిలిచి యాగాలు చేసి ఆయన అంత రిచ్ అయ్యాడు. లేకపోతే అంత రిచ్ ఎక్కడ వచ్చేది ఆయనకి, బిల్ గేట్స్కి. ట్రంప్ అయితే ఇదే పని తెలుసా మీకు? ట్రంప్ ఇదే పని, మీకు తెలియదు, ఇవన్నీ బయటికి తెలిసిపోతాయని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఒక అఘోరిని ఇంట్లోనే పెట్టుకుని ఉంటాడు ఆయన. అసలుకి ఆ అఘోరి అసలుకి అది మరీ ఘోరమైన ఇష్యూ అండి. అదే అందుకనే దాన్నే ఆ గోరి అంటారు, ఆ ఘోరాన్నే ఆ గోరి అంటారు. ఆ ఘోరాన్ని ఆ ఘోరి అంటారు. మీ అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ మేమైతే అర్థం చేసుకోలేమండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ శేఖర్ గారు. బట్ ఇంత టైం అయినా మా కోసం ఇచ్చినందుకు. డెఫినెట్గా అంటే ఎందుకు మిమ్మల్ని పిలుస్తాము అంటే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో మీరు ఒకటి చెప్తారు, ఇది నమ్మొద్దు అంటే ఎందుకు నమ్మొద్దు అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ఎవరో ఏదో చెప్పేసారు, అది నేను చెప్తున్నాను, అది మీరు నమ్మొద్దు, లేదు వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగింది, ఆ సెలబ్రిటీల ఇంట్లో నేను చూశాను. ఇప్పుడు సో కాల్డ్ మీరు చెప్పిన దాంట్లో ఒక నిజం ఏంటంటే ప్లాసిబో ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే మీరు ఇందాక అన్నారే పాజిటివ్ ఎనర్జీ, అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన మనసులో నుంచి వస్తుంది. మీ మనసులోనే ఉంటుంది, అది ఎక్కడా ఉండదు. అది వెలిగిస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పి మేము మనసులో ఎప్పుడు ఫీల్ అవుతారో ఆటోమేటిక్గా మీకు తెలియకుండా పాజిటివ్ వావ్ అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది మీకు. తలనొప్పిని డాక్టర్ దగ్గరికి వెళ్తే, అరే నీకేం లేదురా, కొంచెంసేపు తగ్గిపోద్దురా అంటే, సార్ మందు ఇస్తే కానీ, ఇంజెక్షన్ చేస్తే కానీ తగ్గదు. వాడికి సరే ఇదిగో అని చెప్పి ఒక చిన్న కాల్షియం ట్యాబ్లెట్ తెచ్చి తీసుకుని వెంటనే తగ్గిపోద్ది నీకు అనగానే వాడు వేసుకుని, నాకు తగ్గిపోయిందా, తగ్గిపోయినట్టే ఉంది, ఆ ఫీలింగే తగ్గించేస్తుంది. జస్ట్ ఒక నమ్మకం, అది ఆ నమ్మకం చాలాసార్లు వర్కౌట్ అవుతుంది. అది జస్ట్ ఒక ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు తప్ప దానివల్ల ఇది అనేది కాదు. అదే దిష్టి, అదే అగరత్తుల వల్ల వచ్చే మీ పాజిటివ్, అదే ఇవన్నీ కూడా. లాజిక్ ఏంటంటే అది మరి అక్కడ ఎందుకు లేదు, ఇక్కడ ఎందుకు ఉంది. మీరు చెప్పినట్లే ఒక దీనిలో మన ఉపాసన గారు చెప్పారు, డెఫినెట్గా ఒక ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు వాళ్ళ నమ్మకంతో వేసుకుంటే డెఫినెట్గా వేరియేషన్ కనిపిస్తుంది, ఒక వాళ్ళ రికవరీ అనేది తొందరగా కనిపిస్తుంది. సో డెఫినెట్గా అది నమ్మకం అనేది ఒకటి ఉంటే చాలా తొందరగా వాళ్ళు తగ్గిపోతుంది ఏదైనా సరే ప్రాబ్లం అని చెప్పేసి చెప్పారు. లైక్ మీరు చెప్పినట్టు ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు ఉంటే అది మన ఫీలింగ్ అని మీరు అన్న చూసా. ఎస్ చాలామంది పెద్ద వాళ్ళు చెప్పిన విషయం ఇది. అండ్ అన్నిటికంటే అద్భుతమైన నమ్మకం ఇది పెట్టుకుంటే ఇంకా వేరే ఏ నమ్మకం అక్కర్లేదు. అసలు ఏ నమ్మకం పెట్టుకోకుండా అనేది మంచి నమ్మకం అనేది పెట్టుకున్నారంటే ఏదన్నా మనం సొంతంగా చేసుకోవడం నేర్చుకుంటాం. థ్యాంక్ యూ శేఖర్ గారు. థ్యాంక్ యూ ఫర్ మీ వాల్యుబుల్ టైం. సో ఇంత లేట్ అయినా సరే మా కోసం వచ్చారు. సో ఎవ్రీ టైం మీకు కాల్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాము. బట్ మీరు ఎప్పుడు మాకు చాలా స్వీట్గా సదా మీ సేవలు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఈరోజు మన శేఖర్ భాష గారితో చిట్ చాట్. సో ఇలాంటి మరిన్ని చిట్ చాట్స్ కోసం చూస్తున్నాండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను థ్యాంక్ యూ.